వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. స్త్రీలు ఈ నియమాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే అంటారు పెద్దలు. పండితులు కూడా ఈ విషయాలు చాలా చెప్తూ ఉంటారు. అయితే స్త్రీలు ఎటువంటి నియమాలు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకుంటుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమంటారు, అంతేకాదు ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అంటారు మన పెద్దలు. ఈ సామెతలు ఊరికే అనలేదు. స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాల్లో ఒక క్రమపద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు, అనుసరించే మార్గాలు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులపైన ప్రభావం చూపిస్తుంది. స్త్రీలు కొన్ని నియమాలు ఆచరించడం వల్ల పేదరికం నుంచి ఆ ఇల్లు తప్పకుండా బయటపడుతుందని పండితులు చెబుతున్నారు. ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారు ఎదుగుదలపైన ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అని చెప్తారు పెద్దలు. స్త్రీలు పాటించవలసిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయం కాకముందే స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటికి దరిద్ర దేవత వెంటాడుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే మొహం కడుక్కోకుండా, పళ్ళు తోమకుండా వంటగది పూజలోకి వెళ్ళకూడదు. ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే స్త్రీ తమ ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు. చాలామంది రాత్రి సమయంలో గాజులు, కమ్మలు తీస్తుంటారు, కానీ అలా తీయరాదు. స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ ధరించరాదు. ఇంట్లో తలపెట్టే మంచి పనులు ఏవైనా శుక్లపక్షంలోనే చెయ్యాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చెయ్యవలెను. బహుళపక్షంలో చేయకూడదని పండితులు చెబుతున్నారు. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపంగా ఇది మీ ఇంటిలో మంగళకార్యములకు విఘ్నం కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. స్త్రీలు చాలామంది జుట్టు విరగబోసుకొని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ జుట్టుకి క్లిప్పులు వేసేసి వదిలేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల జ్యేష్ఠాదేవి స్వరూపమని, ఇది ఇంటిలోని మంగళ కార్యములు జరగకుండా విఘ్నం కలిగిస్తుందని పండితులు చెప్తున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి, ఎడమ చేతితో ఎప్పుడు ఇవ్వకూడదు. సుమంగళి స్త్రీ రాత్రి వేళందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు. అలాగే శుక్రవారం నాడు కానీ, జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా మీ జీతంలోని డబ్బులు, మీ దగ్గర ఉన్న డబ్బులు శుక్రవారం రోజు ముందుగా ఉప్పును కొని తెచ్చుకోండి. ఇలా చేయటం వల్ల మీ సంపద వృద్ధి కలుగుతుందని చెబుతున్నారు పండితులు. శుక్రవారం రోజు కానీ మీ జీతంలో వచ్చిన మొదటి ఖర్చు రూపాయి ఉప్పును కొని తెచ్చుకోవటం వల్ల మీ సంపద వృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అని చెప్తారు. అటువంటి ఉప్పును మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపద పెరుగుతుంది. స్త్రీ ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు. ఆడవారినే కాదు, ఇంట్లో ఎవరైనా అలా దిండు మీద కూర్చోకూడదని చెబుతున్నారు. ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ, దరిద్రం, శని, పీడగా, కష్టము అనే పదాలు వినిపించకూడదు. ఇంట్లో దుమ్ము, ధూళి, సాలెగూళ్ళు దరిద్రహేతువు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఏ మూలలో ఎక్కడ కానీ దుమ్ము ఉండకుండా, ఇంట్లో బూజులు పట్టి అలాగే సాలెగూళ్ళు పట్టి ఉన్న ఇల్లు దరిద్ర దేవతకి నివాసంగా చెప్తూ ఉంటారు. అటువంటి ఇల్లు ఎక్కడ ఉండకూడదని, ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ముఖ్యంగా అన్నీ శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. స్త్రీలు ఎప్పుడు ఇంట్లో చిరాకుతో, కోపంతో ఉండే ఇంట్లో అసలు సంతోషం అనేదే ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా కుటుంబంతో సమానంగా, సన్నిహితంగా మెలగాలని, అలాగే ఇంట్లో మగవారు మంగళవారం నాడు, శుక్రవారం రోజు సవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం లాంటివి కొన్ని పనులు చేయకుండా స్త్రీలు బాధ్యత వహించాలి.
ఆ ఇంటి ఇల్లాలు చెప్పాలి. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. సువాసిని స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడటం కానీ, నలుపు రంగు బట్టలను కట్టుకోవటం కానీ ఎప్పటికీ చేయకూడదు. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి. కొబ్బరికాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు 3 కళ్ళు ఉండే భాగం తాము ఉంచుకొని మిగతా భాగాన్ని ఇతరులకు అందించవలెను. ఉప్పు, మిరపకాయ, చింతపండు వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. సూర్యాస్తమం తర్వాత తల దువ్వటం కానీ చెయ్యకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవటం, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవటం, ఒంటి కాలిపై నిలబడటం కానీ, ఎక్కువగా ఊగుతుండటం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర్యహేతువుగా శరీరంలో ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం కలదు. స్త్రీలు బహిష్ట సమయంలో పూలు తలలో ధరించరాదు. అట్టి సమయంలో ఎవరికైనా ఇవ్వటానికి ప్రయత్నించినా, పూలు అమ్మేవారు వచ్చి ఇవ్వబోయినా వద్దు అనకుండా రేపు తీసుకుంటాము అని చెప్పాలి. ఇంట్లో ఏదైనా బాధాకరమైన సంఘటనలు జరిగినప్పుడు పలకరించు వచ్చు వారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురెళ్ళే అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు. దేవుడికి ప్రార్థన చేసి నైవేద్యం స్వీకరించిన తర్వాతనే ఎవరైనా ఇచ్చిన ఆహార పదార్థాలు స్వీకరించాలి. అంతేకాదు, ముందు తిన్న తర్వాత దేవుడికి పెడదాం అంటే లక్ష్మీదేవి కోపం కలుగుతుంది. ఇంటి నుంచి వెళ్ళిపోతుందట. ఇంటిని శుభ్రం చేసే వెంటనే ముందుగా స్నానం చేసుకోవాలి. అంతేకాని ఏ మధ్యాహ్నమో తరువాతనో స్నానం ఆచరిస్తే ఆ ఇల్లు పేదరికంతో పాటు బాధలు తప్పవు. ఇంట్లో రోజుకు ఒకసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీపాలు వెలిగించిన తర్వాత పాలు, నెయ్యి, పసుపు వంటి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో బయట వాళ్లకు ఇవ్వరాదు. ఇంటి బయట సాయంత్రం లోపు ఆరవేసిన బట్టలను తీసేయాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు వంటివి పెట్టకూడదు. శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంటి ఇల్లాలు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు, ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అందరూ చేయవలసిన పనులు. ఉదయం నిద్ర లేవగానే మగవారు ముందుగా భూమిదేవికి నమస్కారం చేయాలి. మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్క లేదా గోమాత మొదటిసారిగా చూడటం చాలా మంచిది. ఉదయం నిద్ర నుండి కుడివైపు లేవాలి. మీ అరచేతులు మొదటిసారిగా చూసుకోవాలి. మీకు అంత శుభమే కలుగుతుంది అంటారు. ఏవైనా వస్తువును చూడాలి, ఎవరిదైనా చెప్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడటం చేయాలి. పసిపిల్లల హృదయాలు కల్మషం లేనివి, స్వార్థం లేనివి. ఈ నియమాలను ఆ ఇంటి ఇల్లాలు పాటిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.